హాయ్ హలో అండి అందరికి. ఈ బుడ్డోడు వచ్చేసి నేను ఎలక్ట్రికల్ వర్క్ వస్తానన్నాడు. నువ్వేం చేస్తావురా అంటే నన్ను తీసుకెళ్ళి ఒకసారి అన్నాడు. నేను చేసి చూపిస్తానన్నాడు. ఈ బుడ్డోడు ఈ సంచి అంత లేడు. మొత్తం సామాన్లన్నీ నేనే ఓపెన్ చేస్తానన్నాడు. మొత్తం మీద ఎలాగైతే సామాన్లు ఓపెన్ చేసాడు. మనకి ఈ బిల్డింగ్ వచ్చేసి ఎలక్ట్రికల్ వైరింగ్ అయిపోయింది. మనం స్విచ్ బోర్డులు అలాగే సీలింగ్ లైట్లన్నీ వేయాలి. ఈ బుడ్డోడు వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ ఏ విధంగా అయితే బోర్డులు ఫిలప్ చేస్తాడో అదే విధంగా ఈడు ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈయన మనం తక్కువ అంచనా వేసాం. మీరు చివరి వరకు చూడండి. వీడు చేసే మొత్తం వర్క్ ఎలా ఉంటుందో. నిజంగా ఎలక్ట్రీషియన్ కూడా చేయలేడేమో అంత అలా చేస్తాడు వర్క్. మనకు 1 బై 1 స్విచ్లు అనేవి ఓపెన్ చేసుకుంటున్నాడు. మనోడు ఓపెన్ చేసిన వల్ల మనకు చూపిస్తున్నాడు. ఇప్పుడు మనకు తను ఏమైతే ఓపెన్ చేశాడో మొత్తం 1 బై 1 మనకు చూపిస్తున్నాడు. ఇవన్నీ ఓపెన్ చేసిన తర్వాత మనోడు బోర్డు ఫిట్టింగ్ అనేది చేస్తాడు. ఎలా చేస్తాడో ఒకసారి చూద్దాం మనం. మనకి ఈ స్విచ్ కంపెనీలు వచ్చేసి లెగ్రాండ్ కంపెనీ. మనోడు ఒకసారి ఎలా ఫిట్ చేస్తాడో చూద్దాం. ఇది కొద్దిగా క్లిప్పింగ్ కష్టంగా ఉంటుంది. మనోడు దీన్ని ఏ విధంగా అయితే ఫిట్టింగ్ చేస్తాడో చూద్దాం. ఇది ఫిట్ చేస్తే నిజంగా ఎలక్ట్రీషియన్ అయ్యాడు. ఫిట్టింగ్ అయితే చాలా కరెక్ట్గా చేశాడు. నిజంగా ఇది పుష్ చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. లెగ్రాండ్ కంపెనీ క్లిప్లు కొద్దిగా కష్టంగా ఉంటాయి. అయినా కానీ మనోడు బాగానే ఫిట్ చేశాడు. మనోడు మొత్తం మీద ఎలాగైతే ఒక బోర్డు అనేది ప్రాపర్గా ఫిక్స్ అయితే చేసాడు. మనకి ఒక బోర్డు ఫిక్స్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనోడు దీనికి కనెక్షన్ వేసుకోవాలి. ఎలా వేస్తాడో చూద్దాం. నేను చేస్తానని సవాల్ ఇసిరాడు కదా, ఒకసారి ఎలా వేస్తాడో చూద్దాం. మామూలుగా ఈ కట్టర్ వాడేటప్పుడు అయితే కొత్తగా ఎవరైనా సరే కట్టర్ వాడాలంటే కొద్ది వైర్ అనేది కట్ అయిపోతూ ఉంటుంది. కానీ మనోడు ఎలా కట్ చేస్తాడో ఒకసారి చూద్దాం. ఈ స్లీవ్ కట్టర్ ఉపయోగించేటప్పుడు కొత్తగా ఎవరు ఉపయోగించినా కానీ వైర్ అనేది కట్ అయిపోద్ది, స్లీవ్ అనేది ఓపెన్ అవ్వకుండా. కానీ ఇది మాత్రం కట్ అవ్వకుండా స్లీవ్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. చివరికి స్లీవ్ అనేది ఓపెన్ అవుద్దో లేదో చూద్దాం. మనోడైతే వైర్ కట్ అవ్వకుండా స్లీవ్ అనేది ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మ్యాక్సిమం ఎవరైనా సరే ఈ స్లీవ్ కట్టర్ ఉపయోగించినప్పుడు కొత్తగా ఎవరు ఉపయోగించినా వైర్ అనేది కంపల్సరీ కట్ అయిపోద్ది, స్లీవ్ అనేది ఓపెన్ అవ్వదు. మనోడు అలా ఫస్ట్ టైమే కట్ అవ్వకుండా స్లీవ్ అనేది తీసాడు. మీరు చూడొచ్చు, చాలా కరెక్ట్గా స్లీవ్ అనేది తీసాడు. ఇప్పుడు కనెక్షన్ వేసుకునే ప్రాసెస్లో ఉన్నాడు. మనోడు కనెక్షన్ వేసే విధానం ఒకసారి చూడండి. అసలు చిన్న డౌట్ కోసం కూడా తల అనేది పైకెత్తట్లేదు. వర్క్లో అయితే పూర్తిగా మునిగిపోయాడు. వెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఎలక్ట్రీషియన్ చేస్తున్నాడు. ఎవరైనా సరే చిన్న డౌట్ కోసం ఇది ఎలా బిగించాలని కూడా తల ఎత్తి అడుగుతారు. మనోడు అలా కాకుండా ఓన్లీ వర్క్లోనే మునిగిపోయి ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్లా ప్రవర్తిస్తున్నాడు. బోర్డు అయితే కనెక్షన్ ఎత్తడం అయిపోయింది. ఇప్పుడు అది ఏ రూమ్లో బిగించాలో బిగించడానికి వెళ్ళాడు. మీరు చూడొచ్చు స్లీవ్ అనేది ఎంత కరెక్ట్గా తీస్తున్నాడు. అలాగే కట్టర్ అనేది ఏ ప్లేస్లో పెట్టాడు కూడా చూడొచ్చు మీరు. టెస్టర్ కూడా చూడండి ఎలా పెట్టుకున్నాడో. నిజంగా ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ లాగే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు మనకి ఇది న్యూట్రల్ వైరు. ఈ న్యూట్రల్ వైర్ కూడా ఎక్కడ ఇవ్వాలో వాడే బిగించేస్తున్నాడు. న్యూట్రల్ వైర్ కూడాని చూడండి మీరు. ఆ టెస్టర్తో మనకి న్యూట్రల్ వైర్ అనేది ఎక్కడ బిగించాలో అది బిగించాడు. ఇప్పుడు మనకి బోర్డు అనేది కూడా ఫిక్స్ చేసేస్తున్నాడు. మొత్తం వైర్లను లోపల తోసి, అలాగే వైర్ అనేది లోపలికి వెళ్ళినది కూడా సరిగ్గా చూసుకుంటున్నాడు. ఇప్పుడు మనకి స్క్రూ అనేది బిగిస్తున్నాడు. మనం సరిగ్గా ఫిట్ చేసుకుని స్క్రూ ఎలా బిగించాలో అలా బిగిస్తున్నాడు. వీడికైతే బోర్డు అందట్లేదు, అయినా కానీ స్క్రూ బిగించడానికి ట్రై చేస్తున్నాడు. మొత్తం మీద స్క్రూ అనేది కొద్దిగా బిగించాడు. ఇప్పుడు టెస్టర్తో బిగిస్తాడు. మన బోర్డు అయితే చాలా గట్టిగా బిగిస్తున్నాడు స్క్రూలు వేసి. మనోడైతే ప్రాపర్గా అయితే బోర్డు అనేది బిగించాడు. ఇప్పుడు దానికి పైకి క్యాప్ కూడా వాడే పెడుతున్నాడు. పాపం క్లిప్ నొక్కితే పట్టట్లేదు ఉంది, కొట్టి పెడుతున్నాడు క్లిప్పు.
బోర్డు అయితే ఫిక్స్ అయిపోయింది. ఓకే డన్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ టీవీ బోర్డు అనేది బిగించడానికి రెడీ అయ్యాడు. ఒకసారి చూడొచ్చు అండి. మొత్తం ఫోకస్ అంతా మనకి ఈ స్లీవ్ తీసే వైర్ మీద పెట్టాడు. ఒకసారి అది చూడండి. ఫస్ట్ టైమే స్లీవ్ ఎలా తీయాలని రెండో టైం కాకుండా ఫస్ట్ టైం అయితే స్లీవ్ తీసేదానికి ఫోకస్ అంతా స్లీవ్ మీద పెట్టాడు. ఈ స్లీవ్ తీసి మనల్ని ఏమంటాడు చూద్దాం. స్లీవ్ అయితే తీసాడు. మనకి చెప్పి డైలాగ్ ఏంటంటే స్లీవ్ చూసే ఎలా తీసాను అంటున్నాడు. సరే సరే కనెక్షన్ చూడరా అని చెప్పాను. ఇప్పుడు వచ్చేసి కనెక్షన్ వేసే విధానం చూడండి ఒకసారి. మనకి బ్లాక్ వైర్ అనేది కలుపుతున్నాడు. మీరు చూడవచ్చు ఒకసారి. అటు జాయింట్లు వేసే విధానం చూడండి ఒకసారి. జాయింట్లు వేసాడు. ఇప్పుడు మనకి ఆ వైర్ వచ్చేసి దేనికైతే కనెక్షన్ ఇవ్వాలో దానికే కనెక్షన్ ఇచ్చి మనకి ఈ బిగింపు అనేది బిగిస్తున్నాడు. చూడండి మీరు, ఇది న్యూట్రల్ వైర్ అనమాట. న్యూట్రల్ పాయింట్ ఎక్కడ అవ్వాలో అక్కడ వేస్తున్నాడు న్యూట్రల్ అనేది కూడా. ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ ఏ విధంగా అయితే చేస్తాడో ఆ విధంగా చేస్తున్నాడు. ఒకసారి అటు ఫేస్ చూడండి ఒకసారి. నిజంగా ఎలక్ట్రీషియన్ కూడా అంత అలాగా కంటిన్యూగా చేయడేమో. ఈ బోర్డు కూడా కనెక్షన్ అయితే అయిపోయింది. బోర్డు అనేది కూడా ఫిక్స్ చేసాడు. మనకు టీవీ బోర్డు అనమాట ఇది. చూడొచ్చు మీరు, ఈ క్లిప్ అనేది నొక్కుతున్నాడు. మొత్తం బోర్డులన్నీ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. మొత్తం వీడియో అనేది తీయడం జరగలేదు. మనకి ఇప్పుడు వచ్చేసి సీలింగ్ లైట్లు ఉన్నాయని చెప్పాను కదా, సీలింగ్ లైట్ కూడా ఫిక్స్ చేయడం జరుగుతుంది. మీరు చూడొచ్చు, సీలింగ్ లైట్లు కూడా వదలలేదు, సీలింగ్ లైట్లు కూడా వేస్తున్నాడు. మొత్తం మీద ఇది తీసుకెళ్ళన్న దానికి వీడు ఎలా చేయాలో అలా చేస్తున్నాడు వర్క్ అనేది. మీరు క్లియర్గా చూడొచ్చు. ఒక సీలింగ్ లైట్ని ఒక సీనియర్ ఎలక్ట్రీషియన్ ఎలా బిగిస్తాడో ఆ విధంగానే బిగిస్తున్నాడు లైట్ కూడా. ఈ క్లిప్ పెట్టే విధానం కూడా చూడండి. ఎవరు సపోర్ట్ తీసుకోకుండా క్లిప్ కూడా వాడే పెడుతున్నాడు. క్లియర్గా చూడండి, మొత్తం సీలింగ్ లైట్ అంతా వాడే బిగించాడు. అది కూడా మనోడు ఎక్కడి నుంచి బిగించాడో ఒకసారి చూడండి. ఏ హైట్లో ఉన్నాడో మీరే చూడొచ్చు, ఎంత హైట్లో ఉండి బిగించాడో. నెక్స్ట్ వచ్చి ఎంసీబీ బాక్స్ ఫిక్స్ చేయడానికి వచ్చాడు. ఈ ఎంసీబీ ఏంటని ఇలా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇప్పుడు ఈ ఎంసీబీ బాక్స్ ఎలా ఫిక్స్ చేస్తారో ఒకసారి చూద్దాం. మనకు ఒక ఎంసీబీ బిగించడం అయితే జరిగిపోయింది. అలాగే మళ్ళీ ఇంకొక ఎంసీబీ, అంటే ఒక్కో రూమ్కి ఒక్కొక్క ఎంసీబీ ఇస్తాం కదా, అలాగే ఒక్కొక్క వైర్కి ఒక ఎంసీబీ ఇస్తున్నాడు అనమాట. సెకండ్ ఎంసీబీ తీసుకున్నాడు ఇప్పుడు. ఒకసారి మీరు చూడండి, ఏ వైర్ దేనికి ఇవ్వాలో చూసుకుంటున్నాడు. మనకి ఆ ఎంసీబీకి వైర్ పెట్టి పై ఫోర్లో పెట్టాలి, కింద ఫోర్లో పెట్టాలని చూసుకుని కూడా మనకి కరెక్ట్గా అనేది ఫిక్స్ చేస్తున్నాడు. మొత్తం వర్క్ మీద చూస్తున్నాడు. ఇంకా మీరు క్లోజ్లో చూడొచ్చు. మనకి ఈ టెస్టర్ పట్టుకుని ఏ విధంగా అయితే వైర్లు బిగిస్తున్నాడో చూడొచ్చు మీరు. మనకి ఈ ఎంసీబీలన్నీ మనవాడే ఫిక్స్ చేస్తానంటున్నాడు. మొత్తం ఎంసీబీలు అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మొత్తం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఏ దేనికి ఏ రూమ్ కానీ. అలాగే మనకి ఇప్పుడు ఏ వైర్ ఎక్కడికి వచ్చిందో ఏ కంట్రోల్ ఇచ్చుకున్నాం కూడా చెప్తున్నాడు. మీరు చూడొచ్చు, మొత్తం ఎంసీబీలు అయితే ఫిక్స్ అయిపోయినాయి. మనకి ఈ వైర్ ఎక్కడి నుంచి ఈ వైర్ ఎక్కడి నుంచి వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ వైర్ ఇలా పైకి వెళ్ళిందని చెప్తున్నాడు. మొత్తం అంతా మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అంతని. అలాగే వైర్ లూజ్ వచ్చిందని చెప్పి మళ్ళీ టైట్ చేశాడు. మీరు వినొచ్చు, మొత్తం ఏ వైర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిందో కూడా చెప్తున్నాడు. ఇలా పైకి వెళ్ళిందండి, అలాగే కింద నుంచి ఇటు వచ్చిందండి, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అన్నమాట మనవాడు. ఇప్పుడు మనకు వచ్చేసి ఎంసీ బాక్స్ ఫిక్స్ అయితే అయిపోయింది. దాని డోర్ అనేది బిగించడానికి ట్రై చేస్తున్నాడు. జస్ట్ డోర్ అయితే సపోర్ట్ పట్టుకున్నాం మనం. స్క్రూస్ అయితే నేనే వేస్తానన్నాడు. చూడొచ్చు మీరు, స్క్రూస్ కూడా మనవాడే వేస్తున్నాడు. స్క్రూస్ అయితే వేయడం జరిగింది.
అలా ఇంకా టైట్ చేస్తానని చెప్పి టైట్ అనేది చేస్తున్నాడు. ఫుల్ టైట్ అయితే చేసుకున్నాడు మొత్తం స్క్రూలు. మనం లాక్ అయితే చెక్ చేస్తున్నాడు కరెక్ట్గా ఫిట్ అయిందా లేదని. ఒకసారి ఓపెన్ చేసి చూశాడు, లాక్ అది సెట్ అయిందా లేదని చూసి ఎంసీబీలు అనేది ఆన్ చేస్తున్నాడు అనమాట. మొత్తం ఎంసీబీలు అన్ని పైకి అనేది ఆన్ చేస్తున్నాడు ఒక 1 by 1. మెయిన్స్ అయితే ఆన్ చేయడం జరిగింది, సప్లై అనేది ఇచ్చేసాం. ఒకసారి ఆ చేతితో ఆన్ చేస్తానండి మొత్తం. ఒకసారి చూద్దాం ఎలా వెలుగుతున్నాయి అన్నీ. మీరు చూడొచ్చు వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. ఇది హాల్ అనమాట ఇది. అలాగే మనకి ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్ళి ఆన్ చేస్తానన్నాడు. బెడ్రూమ్లోకి వెళ్ళి ఆన్ చేసి చూపిస్తాడు మనకు ఒకసారి. ఇది బెడ్రూమ్ అనమాట. వాడికి స్విచ్ బోర్డులు అంతగా స్టూల్ అనేది తెచ్చుకున్నాడు. మనకు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాడు మొత్తం. ఒకసారి మీరు చూడవచ్చు ఏ విధంగా అయితే మనకి ఎలక్ట్రికల్ వర్క్ అనేది అయిందో. ఈయన తీసుకురావడం వల్ల ఏం జరిగిందో మనం మొత్తం వీడియో అంతా చూసాం కదా. అలాగే మనం ఇప్పుడు లైట్లు అవి ఎలా వెలిగినాయి ఒకసారి చూద్దాం. మనోడే ఆన్ చేస్తానన్నాడు, ఎందుకంటే మనోడే చాలా మటుకు వర్క్ అనేది చేశారు కాబట్టి. మొత్తం వర్క్ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయింది. మనోడు వర్క్ చేసిన హౌస్ అయితే ఇదేనండి. ఒకసారి వర్క్ అంతా ఎలా వచ్చిందో, అసలు లోపలంతా ఎలా ఉందో ఒకసారి బయట నుంచి మీకు చూపించడానికి ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు మనం బయట నుంచి లోపలికి వెళ్తున్నాం అనమాట. స్టార్టింగ్ బోర్డు ఇది. అలాగే ఇప్పుడు మనం హాల్లోకి వెళ్తున్నాం. మనకి ఇది వచ్చేసి హాల్ అనమాట అండి. ఇది హాల్లో ఈ విధంగా లైట్స్ అయితే ఫిక్స్ చేస్తాం. అలాగే మీరు ఎంత చూసారు కదా ఎంసీ బాక్స్, అలాగే బోర్డు మనోడు ఫిక్స్ చేసిన ఎంసీ బాక్స్ అనమాట ఇది. అలాగే ఇప్పుడు బెడ్రూమ్లోకి అనేది బెడ్రూమ్లో కానీ వీడియో చూపిస్తాను. మనకు వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట ఇది. ఇదంతా మనకు మెయిన్ బెడ్రూము. అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. మనకి ఇదంతా మెయిన్ బెడ్రూము. అలాగే ఇప్పుడు చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది. ఓకే ఫ్రెండ్స్, మనోడు చేసిన వర్క్ ఎలా ఉందో కామెంట్ రూపంలో, అలాగే మీరు ఏ ఊరి నుంచి అయితే ఈ వీడియో చూస్తున్నారో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.